రామనాథ్ గారికి, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారికి, నెల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కోటేశ్వర రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి ప్రధాన కారకుడైనటువంటి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్ ముర్ము గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, మేనేజర్, కోచెస్, క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు అందరూ క్రీడా బంధనాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో లక్షలాది మంది ఒక ఉద్యమ స్ఫూర్తితో క్రీడలకు సంబంధించి ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి నేపథ్యం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్యంగా ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాలు జరిగి ఉండవు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో యువకులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు క్రీడా స్ఫూర్తిని వెలిగించాలి, యువతని మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, లక్షలాది మంది క్రీడాకారులు ఈరోజు మరలా క్రీడల్లో తమ ప్రతిభను చాటేటువంటి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఏదన్నా క్రీడల్లో సాధించినప్పుడు, క్రీడల్లో మనం బ్రహ్మాండంగా రాణించినప్పుడు వాళ్ళందరినీ పిలవడం, ఈ క్రీడాకారుడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం గర్వకారణం అని చెప్పి వాళ్ళకి రకరకాలైనటువంటి గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాదాపుగా వార్డు స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాల్లో, సచివాలయ స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు తీసుకురావడం, దానితో పాటు క్రీడాకారులకి స్ఫూర్తిగా ఉండాలని ఈరోజు ఏదైతే పరిచయం చేశారో మీకు క్రీడాకారులని, ఈరోజునటువంటి క్రీడాకారులను పరిచయం చేసి ఆ క్రీడాకారుల ద్వారా మీరు మరింత స్పందనను పొందాలని, మరింత దానికి సంబంధించి ఇన్స్పిరేషన్ కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈరోజు ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చేటువంటి సచివాలయం నుంచి కానీ, వార్డు నుంచి వచ్చేటువంటి వ్యక్తి కానీ మండల స్థాయిలో ఆడతాడు, మండల స్థాయిల తర్వాత